మనిషి మార్పు గురించి ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో వేదాలు రాశారు, ఎన్నో కథలు రాశారు, ఎన్నో కవుల కళల్లో బలంగా రాశారు. మనిషి మారాలి, మార్పు చెందాలి, మరి యువత ముందుకు నడచాలి, మరి నవయుగం రావాలి అని ఎంతో మంది కలముతోనూ బలముతోనూ వాక్య పరిచర్యతోనూ ఎంతో మంది చేస్తున్నారు. కానీ ఈరోజు యువత ఎలా అయిపోతుంది? మరి ఎక్కడ చూసినా భయంకరమైన డ్రస్సుకు, ఆ తర్వాత మత్తుకు, ఆ తర్వాత అనేక వ్యభిచారానికి, మరి దొంగతనానికి, మోసానికి, ఇలాగా మానవుడు మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా మరి ఇలాగా పతనమైపోతున్నారు. కారణం దేవుడు, దయగలిగిన దేవుడు ఈ సృష్టి అంతా చేసి మానవుని చేతికి అప్పగించాడండి. మానవుడు దయగల దేవుడికి మర్చిపోయాడు. అందుకే దేవుడు దీర్ఘశాంతుడుగా, కృపా సమృద్ధి గలవాడుగా ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు. ఆకాశమందున్నవాడు నవ్వుతున్నాడు మనుషులు చేసే ప్రతి హేయ క్రియలు. అయ్యో, ఆకాశం నుండి మంచి వర్షాన్ని ఇస్తున్నాడు దేవుడు. పొలాల్లో మరి విత్తనం వేసి రైతన్న ఎదురు చూస్తుంటే మరి వర్షాన్ని పంపించి మంచి పంటలను, మనిషికి కావలసిన ఆహారములు, మరి పండ్లు, ఇలాగా నింగి, నేల, నీరు, నిప్పు, గాలి సమస్తము మానవునికి ఇచ్చాడు దేవుడు. అయినా మానవుడు ఎందుకు మర్చిపోతున్నాడో తెలియదు. దేవుడు సృష్టికర్త ఎక్కడా? ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటున్నాడు మానవుడు. దేవుడు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే మానవుడి కళ్ళు, మనోనేత్రములు మూసుకొని పోయాయి. ఈ సంబంధమైన దేవత మనోనేత్రములను కుంటితనం కలగజేసి తిను తిను, తాగు తాగు, వ్యభిచారం చేయి, దొంగతనం చేయి, మోసం చేయి, ఇలాగా అన్ని విధాలుగా చేసి పతనము తెచ్చుకొని మరి చనిపోయి మట్టి శరీరం మట్టికెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యాన్ని వెళ్లకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతున్నాడు. అందుకే దేవుడు, దయగల దేవుడు, మరి ఆ మనుషులందరూ చేసిన ప్రతి పాపాన్ని క్షమించడానికి ఈ భూమికి వచ్చాడండి. జీవము గల దేవుని చేతిలో పంట భయంకర ప్రియులారా, చేసిన ప్రతి పాపము ఈ భూమి మీదనే ఒప్పుకొని నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని విడిచిపెట్టితే నిత్య జీవం ఉంది. అలాగే దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఆ పాపము వెళ్ళాలంటే నీవు పరిశుద్ధుడు కావాలి. ఆ శాపం నీళ్ళ నుండి వెళ్ళిపోవాలంటే నీవు పరిశుద్ధత జీవించాలి. అందుకే పరిశుద్ధుడైన ప్రభువు 2020